హాయ్ అండి. ఇంకా నేనైతే పొద్దున్నే లేచి దేవునికి దీపాలు వెలిగించి అయితే బంగారం పెట్టి టెంకాయలు అయితే సమర్పించుకున్నానండి. ఇంకా మంగళహారతి నీరాజనం కూడా ఇచ్చానండి. ఇంకా మంగళహారతి వినండి ఇప్పుడు. పక్షులు గోటిని చేరే తరుణం భగవాన్ మంత్రం పలికే సమయం భగవాన్ భక్తులు పలికే నామం శ్రీకల్కి నామం శ్రీదివ్యనామం వింజాయే ఈ శుభ తరుణం అమ్మ నామం పలికే సమయం ఇలా మంగళహారతి నీరాజనం మంగళహారతి పాట పాడుకుంటూ ఇంకా కూరాటి దగ్గర తులసి కోట దగ్గర అంతటా దీపధూప నైవేద్యాలు అయితే చూపించానండి. ఇంకా మేమైతే ఇప్పుడు మా ఊరు చక్కగా ఇలా ఇంటి దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇప్పుడు దొంగ మల్లన్న టెంపుల్కి అయితే వచ్చామండి. ఇంకా ఇది మా ఊరికి దగ్గరలోనే ఉంటుందండి. గొల్లపల్లి మండలంలో ఉంటుంది. జగిత్యాల నుండి కూడా రావడానికి బస్ రూట్ అయితే ఉంటుందండి. ఇంకా మా టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా స్పెషల్ దర్శనంలో అయితే దర్శనం చేసుకొని ఇంకా ఇటైతే గుడి వెనక వైపుకి అయితే వస్తున్నామండి. ఇదైతే పట్నాలు వేయడానికి పట్నం గద్దెలు అన్నమాట అండి. అక్కడ అందరూ పట్నం చెల్లించే వాళ్ళైతే కూర్చొని ఉన్నారండి. ఇంకా పట్నం ముగ్గు పలకలతో అయితే కొట్టి అయితే అలా ఉందండి. ఇంకా గుడి చుట్టూ జనం చూసారా అండి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే తక్కువ జనమే ఉన్నారు, కానీ ఇంకా వచ్చేటప్పుడు చాలా మందే వస్తున్నారండి. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్ ఆలయ విశిష్టత అయితే చాలా ఉంటుందండి. రాత్రికి రాత్రే కట్టారు అని చెప్తారండి. దొంగ మల్లన్న స్వామి గుడి అని అంటారు. ఇంకా ఒక గొల్లవాడైతే ఆవుల మంద కొట్టుకొని పోతూ ఉంటే గుర్తించకుండా ఉండాలని ఇంకా మల్లన్న దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఆ కర్రావు తెల్లగా తెల్లావు కర్రగా మారుతుందని, అలా మారడం వల్ల నీకు గుడి కట్టిస్తాను అని చెప్తాడట. ఇంకా టెంపుల్లో వాతావరణం అయితే అలా ఉందండి. కోలాహలంగా ఉందండి. ఒగ్గు చప్పులతో ఇంకా బోనాల సందళ్ళతో ఇంకా జనం హడావిడితో కిటకిటలాడుతూ టెంపుల్ వాతావరణం అంతా ఇలా ఉందండి. ఇంకా రాత్రికి రాత్రే గుడి కట్టిస్తాడటండి. ఇంకా తెల్లవారేసరికి గుడి కట్టడం ఆపేస్తారట. ఒక మూలకైతే ఇంకా పని కాలేదు, ఇంకా స్తంభం పెట్టడం అయితే కాలేదు, తెల్లవారే లోపే కట్టిస్తా అన్నాడు. కాబట్టి ఎందుకంటే ఊళ్ళోని భక్తులందరికీ అదొక విచిత్రంగాను తెల్లారేసరికి ఇక్కడ గుడి వచ్చింది అని అనుకుంటారండి. ఇంకా పైన మూల అయితే మనకు అలాగే సత్యంగా కనబడుతుందండి. ఇంకా ఈ మల్లన్న దేవుని గుడికి అయితే ఇంతటి విశిష్టత చరిత్ర ఉందండి. ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఇలా బొట్లు పెట్టించుకుంటే అయితే చాలా బాగా అనిపిస్తుందండి. మొహం అయితే చాలా కళగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే నందాదీపం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. కొబ్బరికాయలు కొట్టయితే నందాదీపం దగ్గరికి వెళ్ళామండి. ఇంకా నా గండ చిలుకలో గురిగెడు నూనె అని బుడ్డెడు నూనె అని పోస్తారండి. ఇంకా అది ఒక మొక్కులాగే ఉంటుందండి. మేమైతే ఆ నందాదీపంలో నూనె పోసి నందాదేవికి అయితే మొక్కుకొని అయితే ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ తీర్థ ప్రసాదాలు పెట్టి ఆ బండారు బొట్టు అయితే ఇస్తారండి. ఇంకా బండారు బొట్టును భద్రంగా దాచుకొని ఇంటికి తెచ్చి మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడల్లా పెట్టుకోవాలండి. అందులో బండారు అయిపోయిన కొద్దీ మళ్ళీ కొంచెం మన ఇంట్లో ఉన్న బండారు కూడా కలుపుకోవచ్చండి. ఏ సమస్య ఉన్నా తీరిపోతుంది అని చెప్తారండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా చక్కగా పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా ప్రశాంతంగా ఒక చోట అయితే కాసేపు కూర్చొని ఇంకా స్వామివారిని అయితే చక్కగా తలుచుకున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని.
ఇలా ఉంటుందండి టెంపుల్ చుట్టూ వాతావరణం అంతా. ఇట్లా బోనాలు వండుకొని తీసుకువచ్చి గుడి చుట్టూ తిరిగి ఇంకా స్వామివారి మొక్కులు చెల్లించుకొని ఇంకా వెళ్తారండి. ఇంకా ఒక యాత్రలాగా వస్తారండి. ఇంకా వంటలు చేసుకొని తిని ఇంకా ఇక్కడ ఉన్న ఈ షాపింగ్స్లలో అంతా షాపింగ్ చేసుకుంటారండి. ఇంకా బొమ్మల కొలుములు అన్నీ ఉన్నాయండి. ఏవి కొన్నా 100 అని ఇంకా తినుబండారాలు బొమ్మలు అన్నీ. ఇంకా నేనైతే ఈ గోమాత బొమ్మ అయితే తీసుకున్నానండి. చాలా రోజుల నుండి కొనాలి అని అనుకుంటున్నాను. 100 ఏది కొన్నా 100 అన్నారండి. 100 పెట్టి అయితే అది కొనుక్కున్నానండి. ఇంకా పిల్లలకి ఇంకా ఇలా ఆడుకోవడానికి కూడా ఇలా ఉన్నాయండి. ఇంకా పిల్లల్ని చుట్టూ తిప్పడానికి చక్కగా వాళ్ళని ఎంజాయ్ చేయించడానికి అయితే ఇంకా ఆట బొమ్మలు ఇలా కూడా ఉన్నాయండి. ఇంకా అవన్నీ ఎక్కి ఊహించచ్చండి డబ్బులు కట్టయితే. ఇంకా మేమైతే మల్లన్నపేట దైవ దర్శనం అయితే చేసుకొని ఇంకా జాతరలో నుంచి అయితే ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా టెంపుల్లో స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. చాలా బాగా అనిపించిందండి. ఇంకా మరి మా దొంగ మల్లన్న స్వామి గుడి అయితే చూసారండి. ఇది మల్లన్నపేటలో ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా పులిహోర లడ్డు ప్రసాదం అన్నీ కొని ఇంకా దారి మధ్యలో కూర్చుని అయితే ప్రసాదం అయితే తిన్నామండి. పులిహోర ప్రసాదం తిన్నాము. అక్కడి నుంచి ఇంకా మాకు తెలిసిన వారింటికి అయితే వెళ్ళామండి. ఇలా ఉందండి వాతావరణం అంతా జాతరలో అయితే. ఇదే అండి ఇంకా మా ఊరి వాళ్ళండి, మాకు తెలిసిన వాళ్ళు. ఇంకా మమ్మల్ని చూడగానే ఆమెకు ఒక్కటే సంతోషం అండి, ఇంకా మన ఊరి వాళ్ళు వచ్చారు అని. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇంకా ఇల్లంతా చక్కగా తిరిగి చూసాము. వద్దంటున్నా వినకుండా వాళ్ళ ఇంట్లో ఆవు పాలతో అయితే చక్కని కమ్మని టీ అయితే పెట్టించిందండి. ఇంకా మేము వెళ్ళడం వల్ల ఆమె సంతోషానికి అయితే అవధులే లేవండి. ఇలా ఉంటుందండి మన ఊరు వాళ్ళు కనబడితే మాత్రం. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే నాకు ఈ చిన్ని కృష్ణయ్య బొమ్మలు అయితే నన్ను ఆకట్టుకున్నాయండి. ఇంకా ఆమెతో పాటే ఇల్లంతా తిరిగి చూసానండి. చాలా బాగుందండి. ఇంకా ఇంటి పని అయితే మొత్తం కాలేదు కానీ ఇంకా ఉన్నంతలో అయితే చాలా బాగుందండి ఇల్లు అయితే. ఇంకా కమ్మని టీ అయితే పెట్టించింది అండి. తాగేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి. మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. ఇంకా మా ఊరి దగ్గర ఉన్న మల్లన్నపేట జాతర అయితే ఎలా ఉందండి మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాం.